నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామ పంచాయతీలో నిర్వహించిన మలేరియా దినోత్సవం ప్రజల్లో అవగాహన నింపింది. పరిసరాల పరిశుభ్రత మరియు నీటి నిల్వ నివారణ ద్వారానే మలేరియాను అరికట్టగలమని మెడికల్ ఆఫీసర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దోమల నియంత్రణపై దృష్టి సారించాలని, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిరికొండ మండల ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మలేరియా దినోత్సవము. అంటే మలేరియా అనగా దోమల వల్ల వ్యాపిస్తుంది. ఈ సంవత్సరము గత ఒక 3-4 సంవత్సరాల నుంచి అయితే మనకు ఎక్కడ మలేరియా కేసులు నిర్ధారించడం జరగలేదు. కానీ దోమలు అయితే చాలానే ఉంటున్నాయి. దీనికి కారణంగా మనం ఎవ్రీ శుక్రవారం నాడు, మంగళవారం నాడు డ్రైడే ఫ్రైడే నిర్వహిస్తూ ఎక్కడ మురికి కుంటలు కానీ చెత్తా చెదరం లేకుండా నివారణలు తీసుకోవడం, జీపీ సెక్రటరీతో కానీ, జీపీ కార్మికులతో కానీ, జీపీ సర్పంచ్లతో కానీ కలిసి పనిచేస్తూ నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే దోమలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఫాగింగ్ చేయడం కానీ, లేదంటే అక్కడ ఏమన్నా నీటి కుంటలు కానీ ఇంకా వేరే ఏమైనా ఉంటే వాటిని తొలగించడం కానీ జీపీ వాళ్ళ సహకారంతో తొలగించడం జరుగుతుంది. కానీ మన సిరికొండ మండలంలో మన అదృష్టం కొద్దీ ఈ గత 3-4 సంవత్సరాల నుంచి ఎక్కడ ఒక మలేరియా కేసు కూడా నిర్ధారించబడలేదు. ఒకవేళ ఈ దోమల వల్లే చాలా రకాల జబ్బులు వస్తాయి కాబట్టి మెదడు వాపు వ్యాధి, బోధకాల వ్యాధి ఇలాంటి రకరకాల జబ్బులు వస్తాయి కాబట్టి ప్రజలందరూ మా విషయాన్ని మన్నించి దోమలు లేకుండా చూసుకోగలరని, మీ చుట్టుపక్కల ఎక్కడైనా నిల్వ నీరు ఉంటే జీపీ వాళ్ళ కోసమో ఆరోగ్య సిబ్బంది కోసమో ఎవరి కోసమో చూడకుండా ఒకవేళ మీరు చేయగలిగిన పని అయితే చుట్టుపక్కల వాళ్ళతో పిలిచి అక్కడ నీటి నిల్వ లేకుండా చూసుకోగలరని, ఇంకా ఏదైనా మీ దృష్టికి పెద్దగా ఉంటే అక్కడున్న జీపీ వాళ్ళతో కానీ మీ ఏరియాలో ఉన్న ఏఎన్ఎంతో కానీ సంప్రదించగలరని కోరుకుంటున్నాను. దోమలు రాకుండా చూసుకోవాలి, దోమలు కుట్టకుండా చూసుకోవాలి, దోమ కుట్టకుండా చూసుకోవాలి. వచ్చిందంతా ట్రీట్మెంట్ తీసుకోవడం కామన్. ట్రీట్మెంట్ తీసుకోకుండా ముందే మనం నివారణ చర్యలు చేపట్టాలి. సిరికొండ మండల ప్రజలందరికీ మలేరియా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక నుంచైనా దోమలు లేకుండా కుట్టకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరని కోరుకుంటున్నాను.